విశాఖలో ప్రలోభాల పర్వానికి తెరలేపింది టీడీపీ. భీమిలి నియోజకవర్గంలో బట్టలు, పసుపు, కుంకుమ పంపిణీ చేసేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ 1,00,000 కిట్లను రెడీ చేశారు. అయితే చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాస్ను పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు గంటా శ్రీనివాస్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి చెప్పేవి నీతులు, చేసేవి తప్పులు అన్న చందంగా తయారైంది. తెల్లవారితే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారంటే విమర్శలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 1,00,000 కిట్లను ప్రజల్లో ప్రలోభపరిచేందుకు సిద్ధం చేశారు. చీర, జాకెట్ తో పాటు ఒక షర్టు, అలాగే ఒక పంచ, పసుపు, కుంకుమను కూడా సిద్ధం చేశారు. ఆ కిట్లను భీమిలి నియోజకవర్గంలో పంచేందుకు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ 1,00,000 కిట్లను కూడా సిద్ధం చేసి పంపిణీకి ఆయన అనుచరులు సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే తాను మాత్రము చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయలేని, తాను విశాఖ జిల్లాలోనూ మళ్ళీ పోటీ చేస్తానంటూ ఆయన కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన 1,00,000 కిట్లను సిద్ధం చేసి ఈ రోజు రేపట్లో తన అనుచరులతో భీమిలి నియోజకవర్గంలో పంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను అలాగే ప్రజలను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వారు ప్రలోభ పెట్టి తిరిగి అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీ మీద ఒక బురద జల్లే కార్యక్రమానికి చేపడుతున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని ప్రలోభ పర్వాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఓటర్లను అలాగే ప్రజలను ప్రలోభ పట్టడం తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటుగా మారింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున చేర్పించి అధికార దుర్వ్యూహానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎన్నికలకు ముందుగానే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నాను. స్త్రీ నాయుడు, మనం చూస్తూ ఉన్నాం, 2 విషయాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, వారికి కేటాయించిన సీట్ నుంచి పోటీ చేయకుండా వారికి నచ్చిన సీట్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ దానికి తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నది పరిస్థితి. రెండోది, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్తూ ఉన్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? అధినేత మాటను పార్టీ నేతలు ధిక్కరించే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం గంటా శ్రీనివాసరావుతో చంద్రబాబు నాయుడు స్వయంగా ఈసారి ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని ఆదేశించారు. అక్కడ ఇప్పటికే పార్టీ తరఫున ఒక సర్వే కూడా చేయించడం జరిగిందని గంటా శ్రీనివాసరావుకి సూచించారు. అయితే గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేసేది లేదని, తాను ఎన్నికలకు ఒక నియోజకవర్గం మారే మాట వాస్తవం అయినప్పటికీ కూడా మళ్ళీ తాను విశాఖ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారని మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ మరొకసారి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వర్గీయులుగా ముద్రపడిన కొంతమంది నాయకులతో అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద గాని, జనసేన నాయకుల మీద గాని కొన్ని ఆరోపణలు చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగానే భీమిలి నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉద్దేశంతోనే గంటా శ్రీనివాసరావు 1,00,000 కిట్లను ముందుగానే తెప్పించి పంపకానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఒక చీర, జాకెట్ తో పాటు అలాగే మహిళలకు ఇవ్వడానికి ఒక షర్టు, ఒక పంచెను కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు పసుపు, కుంకుమను కూడా ఇవ్వడానికి గంటా శ్రీనివాసరావు వీటన్నిటి కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని భీముల్లో పోటీ చేయడానికి ఒక గ్రౌండ్ అయితే సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. అధినేత చీపురుపల్లిలో పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా ఆయన మాటను ధిక్కరించి తనకి ఇష్టమైన నియోజకవర్గంలోనే ఆయన పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అనేది. అయితే దీని మీద పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాలి. రైట్, థాంక్యూ నాయుడు.